So your message of hope. ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచంలోని ఒక సెంటర్లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడా జరగదు. 3 లక్షల మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ 3 ఉన్నాయంటే ఎక్కడ ఇది ఉండదు. అలాంటిది ఆ రోజు ప్రారంభించినప్పుడు 2-3 వేలతోనే ప్రారంభించాం. కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఉండే విజన్. తర్వాత ఈరోజు కార్పస్ కూడా పెరిగింది. కార్పస్ దానిపైన వచ్చే వడ్డీ దాంతోనే ఈ 2-3 లక్షల కూడా భోజనం పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు. ఒకరోజు పెడుతున్నారు, లేకపోతే వాళ్ళ అకేషన్లు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. అనేక విధాలుగా భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక మంచి ఉదాత్తమైన కార్యక్రమం. నేనున్నప్పుడు ప్రాణదానం పెట్టాం. అది కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అన్నదానం, ప్రాణదానం ఈ 2 కూడా లాజికల్గా తీసుకెళ్ళి అన్ని విధాలా దీన్ని స్టిమ్యులేట్ చేస్తాం. So your message for all the festivals that are going to take place, your message of hope for the people. No, we are here to manage things on behalf of the God. I am appealing all devotees. Nobody can do any harm for our God. Ultimately, God is supreme. Management and also government are here to protect the purity and sanctity of Lord Balaji and Venkateswara Swami. That is our commitment, that is our dedication. We will do our best, and also day by day you are seeing the improvements. We will take to the logical conclusion with perfect management of things in the near future. Sir, గతంలోకి ఇప్పటికీ అన్న ప్రసాదం లడ్డు ప్రసాదం తేడా ఉందని భక్తులు ఎట్లాంటి అభిప్రాయం వస్తుంది? చాలా మంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది. వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుమల ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. అది మంచి శుభసూచకం కాదు మనందరికీ. కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం రికార్డ్ చేయండి. మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలని రష్ తోయడము, లేకుంటే హార్ష్గా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గుర్తు చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు. అది కాపాడుతాం. అవన్నీ మాట్లాడదామా, రాజకీయాలు ఇక్కడ వద్దు. నేను క్లియర్గా చెప్పాను. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ అవన్నీ పెడుతున్నాం. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటాం. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం. ప్రాసెస్ ఎట్లుండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తాం. Tirumala is Laddu and Laddu Prasadam is Tirumala. For the devotees, the faith and confidence to be restored back. All the steps that are being taken this Brahmotsavam, do you think this will entrust their confidence back in them? Yes, 100%. God is a powerful God.
nobody can do any harm to him. He will protect himself, and also he will, anybody does any harm, he is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, on trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any impurity or you can name anything. We'll protect the sanctity and purity of Balaji. That is our commitment. That is our I am appealing all of you. You trust on us. We will commit for this. Thank you, sir. Thank you.